జాగ్రఫీ క్లాస్. మనం జాగ్రఫీలో లాస్ట్ క్లాస్లో ఎక్లిప్సెస్ గురించి చూసామండి, గ్రహణాల గురించి. అందులో ఓన్లీ మనం సోలార్ ఎక్లిప్స్ అయితే కవర్ చేయగలిగాం, రిమైనింగ్ లూనార్ ఎక్లిప్స్ పెండింగ్గా ఉంది. సో ఈరోజు క్లాస్లో మనము రిమైనింగ్ పార్ట్ ఆఫ్ దట్ ఎక్లిప్సెస్ చూసేసి, ఇఫ్ ఇన్ కేస్ మనకి టైం కనుక అవైలబుల్ ఉంటే మనం నెక్స్ట్ న్యూ టాపిక్కి కూడా వెళ్ళిపోదామండి. న్యూ టాపిక్ మనకి అట్మాస్ఫియర్ ఉంటుందన్నమాట. అట్మాస్ఫియర్. సో అట్మాస్ఫియర్ తర్వాత మనం మెల్లగా క్లైమేట్కి వెళ్ళాలి. క్లైమేట్ తర్వాత మనకి డిఫరెంట్ ఫినామినన్స్ ఉంటాయి, వాటి తర్వాత ఓషనోగ్రఫీకి వెళ్ళాలి. అంటే ఫిజికల్ జియోగ్రఫీలో ఇంకా చూడాల్సిన చాలా ఉంది. సో మనం కాస్త పేస్తో అయితే వెళ్తుందాం క్లాస్, సో దట్ మనం కంప్లీట్ చేయొచ్చు ఇన్ టైమ్ సిలబస్. యా, అందరూ వచ్చేసినట్లుగా అండి. యా, గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం చూసినవి రివైజ్ చేసుకున్నారు అనుకుంటే, ఎందుకంటే అది కొంచెం ఇమాజినేషన్తో కూడిన టాపిక్ ఎక్లిప్సెస్ అనేది. అది ఖచ్చితంగా కొంచెం మనకి వీడియో ఫార్మాట్లో కొంచెం చూస్తే క్లారిటీ వస్తుంటుంది. సో ఒకసారి మీరు చూస్తూ ఉండండి ఎక్లిప్సెస్, అది వీడియో ఫార్మాట్లో ఏ విధంగా అవుతుంటాయి అనేది, దాంతో క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అది కంప్లీట్లీ కొంచెం ఇమాజినేషన్ బేస్ ఉంటుందన్నమాట. లేకపోతే ఎందుకు 6 months అక్కడ కంటిన్యూస్గా మనకి సన్లైట్ వస్తుంది అనేది ఒక ఇమేజ్ టైప్లో, ఒక వీడియో టైప్లో మనకు చూస్తే, ఎర్త్ తిరుగుతున్నప్పుడు సన్ చుట్టూ ఒక కంప్లీట్ హాఫ్ 6 months మనకి నార్త్ పోల్ దగ్గర ఎగ్జాక్ట్గా లైట్ ఉంటుంది, రిమైనింగ్ 6 months ఎగ్జాక్ట్గా మనకి నైట్ అవుతుంది అన్నమాట అక్కడ. కాబట్టి ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి కన్ఫ్యూజింగ్గా ఇన్ కేస్ ఉంది అంటే మీరు ఏం చేయాలంటే ఏదో ఒక డేట్ గుర్తుపెట్టుకోండి. ఆ ఒక డేట్ గుర్తుపెట్టుకుంటే అన్నీ ఆటోమేటిక్గా లైన్లో వచ్చేస్తాయి అన్నమాట. సో అట్లాగన్నా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ కోసం ఒక పర్టికులర్ డేట్ అనేది గుర్తుపెట్టేసుకోండి. పీడిఎఫ్ అంటున్నారు సాయి గారు. పీడిఎఫ్ మోస్ట్లీ ఈరోజు షూర్ అండి. ఈరోజు నేనైతే అంటే నేను ఫార్వర్డ్ చేయలేదు ఇంకా ఛానల్కి. సో ఈరోజు మనం మ్యాక్సిమం ఈరోజు ఫార్వర్డ్ చేసేస్తా అండి పీడిఎఫ్ సంబంధించి. టెలిగ్రామ్లో పెట్టడం ఉంటుందండి. యా, నవీన్ గారు, హౌ మెనీ రిమైనింగ్ క్లాసెస్ వరల్డ్ జియోగ్రఫీ అంటే అరౌండ్ ఒక ఇంకా మేబీ ఒక 1 week క్లాసెస్ ఉంటుందండి. 1 week 8-9 days క్లాసెస్ ఉంటాయి. యా, నిన్నటికి సంబంధించి ఆ పాయింట్ నేను కూడా క్రాస్ వెరిఫై చేశానండి. ఆ హిస్టరీకి సంబంధించి క్రాస్ వెరిఫై చేశాను. యాక్చువల్లీ అదేంటి అంటే బాల్బంద్ ఏదైతే ఉందో అదొక లాంగ్ నేమ్ అండి. ఆ లాంగ్ నేమ్లో బహయుద్దీన్ వస్తుంది, ఉలుగ్ ఖాన్ కూడా ఉంటుందన్నమాట లాంగ్ నేమ్లో. సో మీకు యాక్చువల్లీ ఆథెంటిక్ హిస్టారియన్స్ కూడా ఆథెంటిక్గా పరిగణించే బుక్ ఏంది అంటే హిస్టరీ యాజ్ టోల్డ్ బై దేర్ ఓన్ అన్నట్టు ఒక బుక్ ఉంటుంది. ఇది రాసింది హెన్రీ ఎలయట్ అనమాట. అంటే జనరల్గా ఇది ప్రామాణికంగా తీసుకుంటాం ఈ బుక్, ఫారిన్ బుక్స్ ఇవన్నీ. దాంట్లో మనకి క్లియర్గా ఉలుగ్ ఖాన్ ఉంది. కాకపోతే వికీపీడియా నెంబర్ ఆఫ్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి స్టాండర్డ్ బుక్స్లో అయితే కొన్ని బుక్స్లో బహయుద్దీన్ అని ఉంటుంది. అగైన్ కొన్ని మనకి బుక్స్ ఉన్న దాంట్లోనే కాంపిటాయిడ్ అనే ఒక బుక్ కూడా ఉంటుంది. కాంపిటాయిడ్లో మనకి ఉలుగ్ ఖాన్ అని ఉంది. సో దీనికి మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడన్నా మీకు డిఫరెంట్ వర్డ్ కనబడితే హిస్టరీలో మనకు కనబడుతుంటాయండి. హిస్టరీలో ఎందుకంటే సోర్సెస్ వేరు కాబట్టి కనబడుతుంటాయి. కాబట్టి మీరు అది రాంగ్ అన్నట్టు తీసేసుకోవద్దు. అంటే నిన్న నేను కొంచెం హార్ష్గా చెప్పాను. ఇఫ్ ఎనీవన్ హట్ అయి ఉంటే సారీ అండి. దానికి హార్ష్గా ఎందుకు చెప్పానంటే యాక్చువల్గా ఇప్పుడు మీకు మీ బుక్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది అన్నప్పుడు ఇది కాదు సార్, ఇది తప్పు, ఇది కరెక్ట్ అని చెప్పి మీరు కంటిన్యూస్గా అట్లా చేయడంతో ఒక ఎన్విరాన్మెంట్ మళ్ళీ వేరే వాళ్ళకి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ అట్లాంటిది ఏమైనా ఉంటే మీరు కమెంట్లో పెట్టారనుకోండి, క్లాస్ కూడా డిస్టర్బ్ అవ్వదు, నేను చూస్తాను, దాంట్లో తప్పేం లేదు. ఖచ్చితంగా ఒకవేళ కామెంట్లో మీరు పెట్టినప్పుడు ఎప్పుడో టైం ఉన్నప్పుడు చూసినప్పుడు ఇన్ కేస్ క్రాస్ వెరిఫై చేస్తే ఇంకా నాలెడ్జ్ పెరగడమే తప్ప అందులో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు అనమాట. అందులో ఏమీ ఈగో టైప్ ప్రాబ్లమ్స్ కూడా ఏం కాదు అది. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే క్లాస్ ఫ్లో అనేది మనకి మిస్ అవ్వద్దు అని కేవలం ఆ రీజన్తోనే నేను కొంచెం నిన్న అంటే వాటెవర్ కొంచెం నేను హార్ష్గా ఉన్నాను. బట్ అదొక స్పోర్టివ్గానే తీసుకోండి. సో ఏంటంటే ఆ పాయింట్ అండి. సో ఎవరైతే మనకి ఈ పరంగా చూసారో ఉలుగ్ ఖాన్ కూడా ఉంటుంది, బహయుద్దీన్ కూడా ఉంటుందండి.
కానీ యాక్చువల్గా మనకి ఆల్రెడీ స్టాండర్డ్ క్వశ్చన్స్ అని ఉంటే స్టాండర్డ్ క్వశ్చన్స్లో ఆల్రెడీ అడిగాడు అనమాట ఈ ప్రశ్న. ఏమని అడిగాడు? యాక్చువల్ నేమ్ ఆఫ్ బాల్బన్ ఏంటి అంటే ఏ మొహియుద్దీన్, బి జియావుద్దీన్, సి అలావుద్దీన్, డి ఉలుగ్ ఖాన్. దాంట్లో స్టాండర్డ్ ఆన్సర్ డి ఇది ఉందన్నమాట ప్రశ్న. అందుకనే ఇక్కడ ఇది కాదు అనే కంక్లూషన్కి వచ్చేసేయకండి. ఎందుకంటే హిస్టరీలో మనం చదువుతున్నప్పుడు హెన్స్వర్త్ ఏదైనా టాపిక్లో మీరు ఎక్కడైనా చదివిన దాంట్లో వేరేది ఉందనుకోండి, అంటే యాక్చువల్లీ పద్ధతిగా అంటే ఏంటి అంటే ఇప్పుడు కమెంట్స్లో సార్ ఇది నా బుక్లో నేను ఇట్లా ఉంది చదివాను, ఇట్లా మీరు ఉలుగు ఖాన్ అన్నారు కదా, ఏది కరెక్ట్ ఒకసారి క్లారిఫై ఇవ్వండి, డౌట్ ఉంది, అట్లా కమెంట్లో పెట్టారనుకోండి అది కొంచెం బాగానే ఉంటుంది. ఉలుగు ఖాన్ కానే కాదు తప్పది, బొహవుద్దీన్ అట్లా మీరు వరుసగా అంటే ఇదే డిస్టర్బ్ అవుతుంది అంతే తప్ప వేరే రీజన్ ఏం లేదండి. మళ్ళీ నేను ఏదో కోపంతో మీకు అన్నాను అట్లాగా అసలు తీసుకోకండి. దట్స్ అంతా మనమంతా ఒకటి పరంగానే ఏమంటాం ఆ చదువుతోనే అన్నా అనమాట. సో అది ఓకే. సో లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్ అండి. టుడే మనము జాగ్రఫీకి సంబంధించి ఎక్లిప్సెస్ చూద్దాము. ఎక్లిప్సెస్లో లాస్ట్ క్లాస్లో మనమైతే సోలార్ ఎక్లిప్సెస్ చూసాం. ఈరోజు లూనార్ ఎక్లిప్స్తో మనం కంటిన్యూ చేద్దామండి. లూనార్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్కి సంబంధించి మనం కొన్ని పాయింట్స్ కూడా చూసాం. ఇప్పుడు మనం లూనార్ ఎక్లిప్స్ గురించి చూద్దాం. సోలార్ ఎక్లిప్స్ అంటే మనం ఏమనుకున్నాం? సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకటే స్ట్రైట్ లైన్లో ఇదే ఆర్డర్లో రావడం అన్నట్టు అనుకున్నాం మనం. ఎట్ ద సేమ్ టైం మనము లూనార్ ఎక్లిప్స్లో కూడా ఈ 3 ఆబ్జెక్ట్స్ అయితే ఒకటే లైన్లో రావాలి, కాకపోతే మనకి ఆర్డర్ మారుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా చూసినట్లయితే ఇక్కడ సన్, ఎర్త్, మూన్ ఈ 3 ఒకటే క్రమంలో వస్తే దాన్ని మనము లూనార్ ఎక్లిప్స్ అంటాం. అంటే సోలార్ ఎక్లిప్స్కి లూనార్ ఎక్లిప్స్ సింపుల్ డిఫరెన్స్ ఏంటి అంటే 3 అయితే స్ట్రైట్ లైన్లో రావాలి, కాకపోతే ఆ వచ్చే క్రమం మారుతుంది అనమాట. అక్కడైతే సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తాడు సోలార్ ఎక్లిప్స్లో అయితే, అదే మనకి లూనార్ ఎక్లిప్స్ అయితే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వస్తాడు అనమాట. ఇక్కడ ఇది లూనార్ ఎక్లిప్స్. సోలార్ ఎక్లిప్స్లో మనకి ఏముండదు, సూర్యుడి యొక్క నీడ చంద్రుడి పైన పడి, సూర్యుడి యొక్క కాంతి చంద్రుడి పైన పడి చంద్రుడి యొక్క నీడ భూమిపైన పడుతుంది. ఆ నీడలో ఎవరైతే ఉంటారో వాళ్ళు సూర్యుడిని చూడలేరు. సూర్యుడిని చూడలేము కాబట్టి సూర్యగ్రహణం అన్నాం అది మనం. ఇక్కడ మనకి చంద్రగ్రహణం అంటే ఏంటి? సూర్యుడి యొక్క కాంతి భూమిపైన పడి భూమి యొక్క నీడ ప్రాంతంలో గనక చంద్రుడు వచ్చినట్లయితే అప్పుడు మనకి ఎవరైతే ఆ రాత్రిపూట్ల ఆ హెమిస్ఫియర్లో ఉన్నారో ఆ హెమిస్ఫియర్లో ఉన్న వాళ్ళకి చంద్రుడు కనబడ్డనమాట. ఎందుకు అంటే ఆ భూమి యొక్క నీడలో చంద్రుడు ఉండడం వల్ల ఈ సూర్యుడి యొక్క కాంతి చంద్రుడి పైన పడట్లేదు. సార్ చంద్రుడిని మనం ఎప్పుడు చూడగలుగుతాము? సూర్యుడి యొక్క కాంతి చంద్రుడి పైన పడినప్పుడు మనం చూడగలుగుతాం. కానీ ఇక్కడ సూర్యుడి యొక్క కాంతి పడ్డానికి లేకుండా అయిపోతుంది చంద్రుడి పైన. చంద్రుడు భూమి యొక్క నీడలోకి వచ్చేసాడు. ఈ సందర్భంలో ఎవరైతే మనకి ఈ అర్ధగోళంలో ఉంటారో వాళ్ళకి రాత్రిపూట్ల చంద్రుడు కనిపించడు అనమాట, ఎందుకంటే సూర్యుడి యొక్క కాంతి పడదు కాబట్టి. అందుకని చేత మనం ఈ ఫినామినన్ని లూనార్ ఎక్లిప్స్ అని అంటాము. లూనార్ ఎక్లిప్స్ అంటే చంద్రగ్రహణం. సో ఇప్పుడు వీటికి సంబంధించి డిఫరెంట్ పాయింట్స్ చూద్దాం, ఏ విధంగా ఎగ్జామ్స్లో అడుగుతాడో అవన్నీ పాయింట్స్ మనం చూద్దాం. సో లూనార్ ఎక్లిప్స్. ఓకే, సన్, ఎర్త్, మూన్. సన్, ఎర్త్, మూన్. సో ఈ సన్, ఎర్త్, మూన్లో మనకి ఏంటి? సూర్యుడి యొక్క కిరణాలు పడుతున్నాయి. ఇది కాస్త కిరణాలు మనకి ఇట్లా రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఇది ఎగ్జాక్ట్గా ఎర్త్ యొక్క అంబ్రా రీజియన్, చీకటి రీజియన్. సో లూనార్ ఎక్లిప్స్ చంద్రగ్రహణం మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఎగ్జాక్ట్గా చంద్రుడు
సూర్యుడి యొక్క అంబ్రా రీజియన్కి వచ్చినప్పుడు, సూర్యుడి యొక్క భూమి యొక్క అంబ్రా రీజియన్కి వచ్చినప్పుడు చంద్రగ్రహణం వస్తుంది. మనకి ఇది సోలార్ ఎక్లిప్స్ మనం చూసినప్పుడు, సూర్యగ్రహణం మనం చూసినప్పుడు ఏమనుకున్నాము, ఎప్పుడు సంభవిస్తుంది సోలార్ ఎక్లిప్స్? పగటి పూట, నైట్ పూట, పగల రాత్ర సోలార్ ఎక్లిప్స్ అయ్యేది? డే టైం అని మనం చూసుకున్నాం. అదేవిధంగా ఎగ్జామ్స్లో ఏమడుతాడంటే లూనార్ ఎక్లిప్స్ ఏ సమయంలో సంభవిస్తుంది అంటాడు. లూనార్ ఎక్లిప్స్ ఈ హాఫ్ ఉన్న వాళ్ళే కదండి, ఏదైతే రాత్రి ఉన్న వాళ్ళో పగల ఎట్లా చంద్రుడు కనబడ్డు, దాంట్లో పెద్ద చంద్రుడు కనబడకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు పగలైతే. సో ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి రాత్రి పూట చంద్రుడు నార్మల్గా అయితే కనబడతాడు, కానీ ఈ సిచ్యువేషన్లో చంద్రుడు కనబడ్డు కాబట్టి మనం నైట్ పూట అబ్జర్వ్ చేస్తాము లూనార్ ఎక్లిప్స్. సో ఈ రకంగా కూడా ఒక ప్రశ్న అడుగుతాడు. సోలార్ ఎక్లిప్స్ యూజువలీ అక్కర్స్ డ్యూరింగ్ డే, నైట్, డజంట్ డిపెండ్, అట్లా ఏమైనా ఇస్తాడు. సో డే అనమాట సోలార్ ఎక్లిప్స్ అయితే. అదే లూనార్ ఎక్లిప్స్ అయితే నైట్. ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే సన్, ఎర్త్, ఈ సన్ లైట్ పడుతుంటుంది, ఇది ఎర్త్, మళ్ళీ సన్ లైట్ ఇట్లాగా డైవర్ట్ అవుతుంది. అయితే కొంత లైట్ మనకి పార్షియల్గా పెనుంబ్రా అంటాం కదా, పార్షియల్గా కొంత లైట్ వెళ్తుంది. ఈ ప్రాంతం అంతా ఏంటంటే పెనుంబ్రా అనమాట. అంటే కాస్త లైట్ అనేది వెళ్తూ ఉంటుంటుంది పెనుంబ్రా. ఇది కంప్లీట్లీ డార్క్నెస్, దీన్నే మనము అంబ్రా అని అంటాము, అంబ్రా. సో ఈ సందర్భంలో ఒకవేళ చంద్రుడు అంబ్రాకు వస్తే మనం చంద్రగ్రహణం చూస్తాం. అప్పుడప్పుడు చంద్రుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, లేదా ఈ పెనంబ్రా రీజియన్కి వచ్చాడు అనుకోండి. సో ఒకవేళ మూన్ గనక పెనంబ్రా రీజియన్కి వస్తే అప్పుడు ఏంటి, మనకి పూర్తిగా కాంతి అయితే పడదు, కానీ లైట్గా కాంతి పడుతుంటుంది. అంటే యాజ్ ఇఫ్ ఒక రిఫ్లెక్షన్ లాంటి లైట్ పడుతుంటుంది అనమాట. దానివల్ల మనకు చూస్తే చంద్రుడు ఎట్లా అంటే పూర్తిగా కాంతివంతంగా కనబడ్డు, కానీ కాస్త డిమ్గా కనబడుతుంటాడు అనమాట. చంద్రుడు కాస్త డిమ్గా కనబడతాడు, లేదా లో లైట్లో కనబడుతుంటాడు. ఈ లో లైట్ కూడా ఎట్లా అంటుంది, ఇది ఎర్త్ దగ్గర, ఎర్త్ మీదగా సూర్యకిరణాలు పడి ఆ రిఫ్లెక్ట్ అయిన పార్ట్ మనకి ఇక్కడ పెనంబ్రాలో పడుతుంటుంది. సో ఎర్త్ పైన సూర్యకిరణాలు డైరెక్ట్గా పడి కొంత లైట్ ఎర్త్ నుంచి రిఫ్లెక్ట్ అయిన భాగం మనకి ఈ ప్రాంతాల్లో ఉంటుంది. సో రిఫ్లెక్ట్ అయిన భాగం మోస్ట్లీ మనకి రెడ్ కలర్లో ఉంటుంటుంది అనమాట, కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో మనం చంద్రుడిని చూస్తే కాస్త రెడ్ కలర్ మూన్గా కనబడుతుంటాడు. దాన్నే మనము బ్లడ్ మూన్ అంటాము, దాన్ని మనం బ్లడ్ మూన్ అని అంటాము. సో ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు, ఈ రకంగా కనబడుతుందండి. ఈ రకంగా కనబడిన దాన్నే మనము బ్లడ్ మూన్ అని అంటాము. సో ఈ బ్లడ్ మూన్ ఎందుకు వస్తుంది అనేది ఐడియా వచ్చింది కండి. బ్లడ్ మూన్ పెనుంబ్రా రీజియన్కి రావాలి. ఇక డార్క్ పోర్షన్ మనకు అంబ్రా అండి. ఆ సెమీ డార్క్ పోర్షన్ని మనము పెనుంబ్రా అంటాం. దీన్నే మనము బ్లడ్ మూన్ అంటాం అన్నమాట. ఓకే, సో లూనార్ ఎక్లిప్స్ గురించి ఈ పాయింట్స్ చూడండి. నెక్స్ట్ మనకి జనరల్ కాన్సెప్ట్ ఒకటి తెలియాలన్నమాట. జనరల్ కాన్సెప్ట్ ఏంటంటే ఎపిహీలియన్, పెరిహీలియన్, అపోజీ, పెరిజీ అట్లా ఉంటాయి. వాటి గురించి మనం ఒకసారి అయితే చూద్దాం. ఓకే, ఎపిహీలియన్, పెరిహీలియన్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఎపిహీలియన్ అండ్ పెరిహీలియన్. ఎపిహీలియన్ అండ్ పెరిహీలియన్ అంటే ఏం లేదు. హీలియో అంటే బేసికలీ సన్ అండి. హీలియో అంటే సన్. సో సన్కి ఎర్త్కి మధ్యన ఉన్న రిలేషన్ గురించి మాట్లాడేది ఎపిహీలియన్, పెరిహీలియన్. మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి అంటే సన్ చుట్టూ భూమి తిరుగుతాడు, సన్ చుట్టూ భూమి తిరుగుతాడు. అయితే భూమి తిరిగేది ఎగ్జాక్ట్గా సర్క్యులర్ వృత్తాకార కక్షలో కాదు, మనకి ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతాడు అనమాట. ఎలిప్టికల్ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతాడు. సో ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరిగినప్పుడు ఏమవుతుందంటే
ఒక ఎడ్జ్ వచ్చేసరికి మనకి సన్ కాస్త దగ్గరలో ఉంటాడు భూమి ఇక్కడ ఉన్నప్పుడు. ఇక్కడ ఉన్నప్పుడు సన్కి కాస్త దూరంలో ఉంటాడనమాట. సో సన్కి కాస్త దగ్గరలో ఉండే పొజిషన్ ఉంటుంది. అంటే ఎర్త్ తిరుగుతున్నప్పుడు సన్ చుట్టూ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో నియరెస్ట్ వస్తాడనమాట, చాలా దగ్గరగా వస్తాడు సూర్యుడికి. ఒక పర్టికులర్ టైంలో ఫార్దెస్ట్ ఫ్రమ్ ద సన్ ఉంటాడు, అంటే సన్కి చాలా దూరంలో ఉండడం జరుగుతుంటుంది. ఎప్పుడైతే సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నప్పుడు ఆ దీర్ఘవృత్తాకార కక్షలో భూమి సూర్యునికి దగ్గరగా వచ్చే స్థానం ఉంటుంది కదండి, దాన్నే పెరిహీలియన్ అంటాము. పెరిహీలియన్ 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 సంభవించే రోజు ఎప్పుడు అంటే January 3rd. January 3rd పెరిహీలియన్ సంభవిస్తుంది. పెరిహీలియన్లో ఉన్నప్పుడు భూమికి సూర్యుడికి మధ్య దూరం ఎంత అంటే 147 మిలియన్ కిలోమీటర్స్. 147 మిలియన్ కిలోమీటర్స్ అంటే 14.7 కోట్ల కిలోమీటర్లు అన్నమాట. ఏ సందర్భంలో అయితే భూమి సూర్యుడి చుట్టూ కక్షలో తిరుగుతున్నప్పుడు అత్యధికంగా దూరంగా ఉంటుందో, సో సూర్యునికి దూరంగా వచ్చే స్థానాన్నే మనము ఎపిహీలియన్ అంటాము. ఎపిహీలియన్ అంటాము. మనము పెరిహీలియన్ని తెలుగులో పెరిహేలియనే అంటారు, ఇంకొక వర్డ్తో కూడా అక్కడక్కడ ప్రస్తావన ఉంటుంది, మళ్ళీ అది వేరేది అనుకోకండి. పెరిహీలియన్ అంటే మనము జనరల్గా రవి నీచ అంటాము. అదే ఎపిహీలియన్ అయితే మనము రవి ఉచ్చ అంటాము. అపహేలి పెరిహేలియన్ జనరల్గా తెలుగులో కూడా ప్రస్తావిస్తుంటారు. సో అపిహీలియన్ మనకి ఏ రోజు సంభవిస్తుంది అంటే July 4th సంభవిస్తుంది. ఎపిహీలియన్ సంభవించినప్పుడు భూమికి సూర్యుడికి మధ్యన దూరం ఎంత ఉంటుందంటే 152 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది. అందుకని చెప్పి మనకి యావరేజ్గా ఎప్పుడన్నా ఎగ్జామ్స్లో సన్కి మరియు మూన్కి మధ్యన డిస్టెన్స్ ఎంత అని అడిగాడు అనుకోండి, దూరం ఎంత అని అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఆన్సర్ ఈ రెండిటికి యావరేజ్గా వేసుకుంటూ మనం ఒక 149.5 మిలియన్ కిలోమీటర్స్ అని చెప్తాం. ఎల్లప్పుడూ మనకి ఇదే దూరం ఉండదు అనమాట. 149.5 మిలియన్ కిలోమీటర్స్ మారుతూ ఉంటుంది. అందుకనే మనం రెండింటికి ఒక జనరల్ యావరేజ్ తీసుకుంటాం. అపహేలి అంటే రవి ఉచ్చ అండి, పెరిహీలియన్ అంటే రవి నీచ. సో ఎపిహీలియన్నే అపహేలి పెరిహీలి అని కూడా అంటుంటారు తెలుగులో కూడా. ఇప్పుడు మీకు ఇమేజ్ చూస్తే ఐడియా వస్తుంది. ఇక్కడ చూసారా, సో ఈ సన్ చుట్టూ సూర్యుడు తిరుగుతున్నప్పుడు ఒక పాయింట్లో ఎర్త్ చాలా దగ్గరగా రావడం జరుగుతుంది, అది పెరిహీలియన్. January 3rd 147 మిలియన్ కిలోమీటర్స్ దూరంగా ఉన్నప్పుడు అపహేలియన్. July 4th 152 మిలియన్ కిలోమీటర్స్, యావరేజ్గా 149.5 మిలియన్ కిలోమీటర్స్ అని చెప్తాము. అయితే ఇది గుర్తు పెట్టుకోవడం ఎట్లాగా అంటే సింపుల్గా జనరల్గా ఈ కన్ఫ్యూజన్ ఒకటి ఉంటుందండి. ఎర్త్కి సన్కి దగ్గరగా ఉంటే ఎపిహీలియనా, దూరంగా ఉంటే ఎపిహీలియనా. ఇది జనరల్గా మనకే కాదు కన్ఫ్యూజన్, ఆస్ట్రోనాట్స్కి కూడా కాస్త కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట. అందుకనే జనరల్గా ఆస్ట్రోనాట్స్ వీళ్ళు పెట్టుకునే నిమానిక్ ట్రిక్ ఏంటి అంటే ఎపిహీలియన్ ఎవే. ఇది ఫేమస్ వర్డ్ అనమాట, ఎపిహీలియన్ ఎవే అనేది. సో ఈ ఎపిహీలియన్ ఎవే అనే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఎపిహీలియన్ ఎవే అంటే ఏంటి? ఎవే అంటే ఎక్కడో దూరంగా ఉంది, ఏది ఎపిహీలియన్. సో ఎపిహీలియన్ అంటే ఎవే, దూరంగా ఉన్న పొజిషన్ని ఎపిహీలియన్ అంటాం. లేకపోతే మీకు ఆల్రెడీ ఏదైనా కంఫర్టబుల్ కోడ్ ఏదైనా ఉంటే గుర్తుపెట్టుకోండి, లేదు ఇది బాగానే ఉందంటే ఇది గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ ఆస్ట్రోనాట్స్ ఈ విధంగానే గుర్తుపెట్టుకుంటారు, ఎపిహీలియన్ ఎవే అని. అంటే ఎపిహీలియన్ అంటే దూరంగా ఉన్న పొజిషన్ అని చెప్పి. సో అంటే దీనిపైన చాలా స్టోరీస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, నాసా వాళ్ళ దాంట్లో ఎపిహీలియన్ ఎవే అని చెప్పి అసలు అది ఎట్లా వచ్చింది ఆ బ్రీఫ్ స్టోరీ అంతా ఇస్తాడనమాట. కాబట్టి ఇది జనరల్గా చాలామంది ఫాలో అయ్యే వరల్డ్ వైడ్ కోడ్ అనమాట, ఎపిహీలియన్ ఎవే. ఇది మనకి ఎపిహీలియన్ అండ్ పెరిహీలియన్ అండి. ఎపిహీలియన్ అండ్ పెరిహీలియన్. ఓకే, మనకి సూర్యుడికి భూమికి చూసుకున్నప్పుడు మనం ఎపిహీలియన్ అండ్ పెరిహీలియన్ అనుకుంటున్నాం. అదే ఒకవేళ ఇదే టైప్ ఆఫ్ రిలేషన్ సూర్యుడికి భూమికి మరియు
చంద్రుడికి చూసుకుంటే మళ్ళీ వేరు ఉంటాయండి. ఇప్పుడు ఆ పాయింట్స్ చూద్దాం. సేమ్ టైప్ ఆఫ్ రిలేషన్స్ ఎర్త్కి మూన్కి మనం చూసుకున్నట్లయితే రిలేటివ్గా దానికి కూడా ఇట్లాంటి కాన్సెప్ట్సే ఉంటాయి. సో ఇప్పుడు మనం వాటి గురించి చూద్దాం. వాటిని ఇప్పుడు దేంతో రిఫరెన్స్ చేస్తున్నాము? ఎర్త్తో రిఫరెన్స్ చేస్తున్నాం. ఇందాక మనం దేంతో రిఫరెన్స్ చేసాము? సన్తో రిఫరెన్స్ చేసాం. సన్ కాబట్టి హెలి అన్నాం అక్కడ. హెలి, సన్ని హెలియోస్ అంటాం కాబట్టి. అదే మనం ఎర్త్ని ఏమంటాము? జియో అంటాం. అందుకని ఇక్కడ మనం వాడే వర్డ్స్ ఏంటి అంటే ఎపోజీ అండ్ పెరిజీ. ఎపోజీ అండ్ పెరిజీ. సేమ్ మనకి భూమి ఉంటాడు, భూమి చుట్టూ మూన్ చంద్రుడు తిరుగుతుంటాడు. ఏదో ఒక పాయింట్లో చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉన్న పొజిషన్ వస్తాడు. చాలా దగ్గరగా ఉన్న పొజిషన్నే మనము ఏమంటాము? పెరిజీ అంటాము. పెరిజీ అంటాము. సో పెరిజీ అంటే భూమికి చంద్రుడు దగ్గరగా ఉన్న పొజిషన్ అనమాట, పెరిజీ. నెక్స్ట్ కొన్ని సందర్భాల్లో చంద్రుడు భూమికి ఫార్దెస్ట్ పాయింట్లో ఉంటాడు. దీన్ని మనం ఏమంటాము అంటే ఎపోజీ అంటాం. సేమ్ ఇందాక ఎపిహీలియన్ అవేలాగా ఎపోజీ అనమాట ఇక్కడ. సో ఎపోజీ అని అంటాము. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది మూన్కి సంబంధించి మనం ఈ విధంగా చెప్తుంటాం. ఇదిగోండి ఇక్కడ ఎర్త్కి దగ్గర ఇక్కడ మూన్ అనమాట ఇది. సో మనం ఎర్త్ని రిఫరెన్స్ చేసుకొని చెప్తున్నాం కాబట్టి దీన్ని మనము ఎపోజీ పెరిజీ అట్లాగా చెప్తుంటాం. అక్కడ సన్ని రిఫరెన్స్ చేసుకుంటాం కాబట్టి ఎపిహీలియన్ పెరిహీలియన్ అని మనం చెప్పుకుంటాం అన్నమాట. సో ఈ పాయింట్స్ కూడా నోట్ చేసుకోండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి సోలార్ ఎక్లిప్స్లో కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ కోసం మనకి ఇది అవసరం అండి. డిస్టెన్స్ అంటే మనకి ఎపోజీలో ఉన్నప్పుడు చంద్రుడికి భూమికి రఫ్గా ఒక 3,56,500 కిలోమీటర్లు ఉంటుందండి. అదే పెరిజీలో ఉన్నప్పుడు ఇది మనకి ఎపోజీలో ఉన్నప్పుడు అంటే ఇది ఎపోజీ అండి. ఇది దగ్గరగా ఉన్నప్పుడు, పెరిజీగా ఉన్నప్పుడు ఈ డిస్టెన్స్ వస్తుంది. సో ఇది ఒకసారి నోట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఏంటంటే ఎపోజీ పొజిషన్ చూసుకుంటే ఫార్దెస్ట్ కాబట్టి మనకి హైయెస్ట్ ఉన్నది 4,06,700 కిలోమీటర్లో చెప్పుకుంటే. అదే పెరిజీ అంటే దగ్గరలో ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనకి భూమికి మరియు చంద్రుడికి దూరం 3,56,500 ఉంటుంది కిలోమీటర్లు. సో ఇది డిస్టెన్స్ అనమాట, ఎపోజీ అండ్ పెరిజీ. ఓకే, ఈ పాయింట్స్ మనకి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ అని ఒక పాయింట్ ఉంటుందండి. అది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం, దాంట్లో ఉపయోగపడుతుంది అనమాట. యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్. వేదగర్ January 3 అంటే సన్ ఫోకసింగ్ సదరన్ హెమిస్ఫియర్. అయితే ఉత్తరాయణం కన్నా దక్షిణాయనం టైంలో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. అంటే క్వశ్చన్, January 3 అంటే సన్ ఫోకసింగ్ సదరన్ హెమిస్ఫియర్. ఓకే, January 3 అంటే అవును, సన్ ఫోకసింగ్ సదరన్ హెమిస్ఫియర్. అయితే ఉత్తరాయణం కన్నా దక్షిణాయనం టైంలో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో మనకి ఇక్కడ వేదాన్నామ ఏమడుగుతున్నారంటే January 3 టైంలో మనకి ఏ టైప్లో ఉంటుంది భూమి? తన యాక్సిస్ చుట్టూ తిరుగుతున్నప్పుడు సదరన్ హెమిస్ఫియర్ పైన డైరెక్ట్గా, ఇది ఈక్వేటర్ అనుకుంటే సదరన్ హెమిస్ఫియర్ పైన డైరెక్ట్గా సన్ రైజ్ పడే ఛాన్స్ ఉంటుంది. సో January 3 మనం దగ్గరగా ఉంటుంది సన్కి. సో ఆ టైంలో మరి టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు సదరన్ హెమిస్ఫియర్లో ఎక్కువగా ఉండాలి కదా అన్నారు. స్టాండర్డ్ క్వశ్చన్ అండి మీరు అడిగింది. యాక్చువల్లీ దీనికి ఆన్సర్ ఏంటి అంటే మనకి సూర్యుడికి భూమి దగ్గరగా వచ్చినంత మాత్రాన సైంటిస్ట్ అనేవాళ్ళు మేజర్ డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ అయితే నోట్ చేయలేదండి. ఎక్కడ మనకి గుర్తించబడలేదు. భూమి మొత్తంలో మేజర్ డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ ఎక్కడ గుర్తించబడలేదు. దీనికి కారణం ఏంటి అంటే
సన్కి దగ్గరగా అయితే భూమి వచ్చినప్పుడు సదరన్ హెమిస్ఫియర్ ఫేస్ చేసి ఉంటుంది. సదరన్ హెమిస్ఫియర్ ఆల్మోస్ట్ మనకి మొత్తం సదరన్ హెమిస్ఫియర్ ట్రాపికల్ రీజన్ ఈ పార్ట్ అంతా చూసుకున్నట్లయితే డామినేటెడ్ బై వాటర్ అనమాట. దక్షిణార్ధగోళం అధికంగా నీళ్ళతో కలిగి ఉంటుంది, డామినేటెడ్ బై వాటర్. వాటర్ ఏమో మనకి అంత ఎక్కువగా ఫాస్ట్గా హీట్ అవ్వదండి. సో వాటర్ స్లోలీ కూల్స్ అనమాట అండ్ స్లోలీ గెట్స్ హీటెడ్. వాటర్ స్లోలీ హీట్స్ అండ్ స్లోలీ కూల్స్. అందుచేతన మనకి పెరిహీలియన్ సందర్భంలో కూడా పెద్దగా భూమిపైన టెంపరేచర్ డిఫరెన్సెస్ అనేవి మనకి కనబడలేదు. 364, 400, 44 అవి డిఫరెంట్ బుక్స్లో డిఫరెంట్ ఇవి ఉంటుంటాయండి. మనకి కొన్ని బుక్స్లో మీరు అన్నట్టు 3,64,000 అట్లా ఉంటుంటే ఇది 44 డిఫరెంట్ బుక్స్లో డిఫరెంట్ ఉంటాయండి. యావరేజ్ ఫిగర్స్ ఈ రకంగా ఉంటాయి. అంటే ఆ ఫిక్స్డ్ కాదనమాట, అవి జస్ట్ మనం ఒక ఎస్టిమేషన్ వేస్తాం, ఆ ఎస్టిమేషన్ ద్వారా జనరల్గా చెప్తాం అంతే అనమాట. ఓకే, రామారావు గారు కూడా అడిగారు. రామారావు గారు ఏమంటే పెరిజీ మనకి ఎపోజీ పెరిహీలియన్ టైంలో టెంపరేచర్ ఎక్కువ అవుతుంది అంటే పెద్దగా మనకి డిఫరెన్స్ ఉండదండి. రామారావు గారు మనకి సైంటిస్ట్ యాక్చువల్లీ అబ్జర్వ్ చేశారు. అది అబ్జర్వ్ చేసి వాళ్ళు చెప్పింది ఏంటి అంటే దో మనకి పెరిహీలియన్ టైంలో భూమి సూర్యుడి దగ్గరికి వచ్చినప్పటికీ కూడా we don't detect huge temperature differences అనమాట. డ్యూ టు ద రీజన్ దట్ సదరన్ హెమిస్ఫియర్ అప్పుడు ఫేసింగ్లో ఉంటుంది, సదరన్ హెమిస్ఫియర్ డామినేటెడ్ బై ఓషన్స్ వాటర్. సో అవి పెద్దగా హీట్ వెంటనే అబౌవ్, సో నో మచ్ డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్. ఓకే, ఇప్పుడు మనకి సోలార్ ఎక్లిప్స్లోనే ఒక కాన్సెప్ట్ అనేది మనం చూడాలండి. దాన్నే మనము యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ అని అంటాము. యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ అంటే ఏం లేదండి, జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోలార్ ఎక్లిప్స్ అంటే ఏంటి, సూర్యుడు మధ్యలో చంద్రుడు వస్తాడు, తర్వాత భూమి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సందర్భం చూసుకోండి. ఏంటి అంటే సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఎర్త్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ పెరిహీలియన్ పొజిషన్. పెరిహీలియన్ అంటే ఏంటి, సూర్యుడు ఉన్నాడు, పెరిహీలియన్ అంటే సూర్యుడికి ఎర్త్ అనేది కాస్త దగ్గరలో ఉంది. పెరిహీలియన్ అంటే నియరెస్ట్ పాయింటే కదండి. సో ఇది ఎర్త్, పెరిహీలియన్ పొజిషన్, పెరిహీలియన్. నెక్స్ట్ మనకి ఎర్త్ చుట్టూ చంద్రుడు తిరుగుతుంటాడు. చంద్రుడేమో ఎపోజీ పొజిషన్లో ఉన్నాడు అనుకోండి. చంద్రుడేమో ఎపోజీ పొజిషన్లో ఉన్నాడు, ఇక్కడ మూన్ ఉన్నాడు. సో పెరిహీలియన్ అండ్ ఎపోజీ. ఎపోజీ అంటే ఏంటి, ఎర్త్కి చంద్రుడు దూరంగా ఉన్నాడనమాట. సో ఈ సందర్భమైన కేసులో మనకి ఏమవుతుందంటే సూర్యుడికి చంద్రుడు దగ్గరగా ఉన్న పొజిషన్ అవుతుంది కదండి. ఇక్కడ చూసుకున్నట్లయితే సూర్యుడికి అత్యంత దగ్గరగా వస్తాడు చంద్రుడు. సో ఈ టైంలో మనకి ఏమవుతుందంటే ఇట్లా ఏర్పడిన ఈ సందర్భంలో అంటే ఎప్పుడైతే ఎర్త్ పెరిహీలియన్లో ఉండి ఎర్త్కి ఎపోజీలో మూడు ఉన్నప్పుడు, మూడు ఒకటే లైన్లో ఉన్నప్పుడు రేర్గా జరుగుతుంటాయి ఇవన్నీ. మూడు ఒకటే లైన్లో ఉన్నప్పుడు జరిగే ఎక్లిప్సే యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ అనమాట. ఈ యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్లో మనకి ఏం కనబడుతుంది అంటే ఎవరన్నా ఇక్కడ ఒక వ్యక్తి ఉంటే అతనికి ఈ సూర్యగ్రహణం ఎట్లా కనబడుతుంది అంటే ఇక్కడ చూడండి, సూర్యుడికి భూమి దగ్గరగా ఉన్నాడు కాబట్టి కంప్లీట్లీ మనం సూర్యుడిని ఇట్లా మూన్ అయితే కాస్త బ్లాక్ చేయగలిగింది, కాస్త బ్లాక్ చేయగలుగుతుందండి. కంప్లీట్గా సన్ అయితే బ్లాక్ చేయలేదు, ఎందుకంటే సూర్యుడికి బాగా దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల మూన్ కంప్లీట్గా బ్లాక్ చేయలేదు అనమాట. కంప్లీట్గా ఇట్లా సూర్యుడు ఉంటే మనకి మూన్ ఈ టైప్లో బ్లాక్ చేస్తుంటాడు. దాంతో ఇక్కడంతా మనకి ప్యూర్ వెలుగులాగా కనబడుతుంటుంది అనమాట. ఒక యాన్యులర్ రింగ్ లాగా, ఒక రింగ్ లాగా కనబడతాడు సూర్యుడు, రింగ్ షేప్డ్. యాన్యులర్ అంటే మీనింగ్ రింగ్ షేప్డ్ అండి.
ఇమేజ్ చూపిస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. అప్పుడు ఆ టైప్ ఆఫ్ సోలార్ ఎక్లిప్స్ని మనము యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ అని అంటాము. ఇదిగోండి ఈ రకంగా మనకి కనబడతాడు అనమాట. సో దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్. మనకైతే అప్పుడు సూర్యుడిని కంప్లీట్గా మూన్ అయితే బ్లాక్ చేయలేదు, ఓన్లీ కాస్త పార్ట్ ఆఫ్ సూర్యుడిని మాత్రమే మూన్ బ్లాక్ చేయగలుగుతుంది. దాన్నే మనము యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ అంటాము. యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ మనకి ఎర్త్ ఎపిహీలియన్లో ఉన్నప్పుడు, ఎర్త్ మూను ఎపోజీలో ఉన్నప్పుడు సందర్భంలో వస్తుంటుంది. సో ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇట్ ఈజ్ నాట్ 100 degrees టెంపరేచర్ అంటున్నారు వెంకటేష్ గారు. 100 degreesకి వెళ్ళదండి. 100 degreesకి వెళ్ళుంటే దేర్ వోంట్ బి లైఫ్ ఆన్ ఎర్త్ అనమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ వీనస్ చూసుకున్నారనుకోండి, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ మెర్క్యూరీ చూసుకున్నారనుకోండి, మోర్ దెన్ 100 ఉంటాయి అవన్నీ. అందుకని అక్కడ లైఫ్ పాసిబుల్ అవ్వలేదు. వాటర్ కుడ్ నాట్ బీ అవైలబుల్ ఇన్ లిక్విడ్ ఫామ్ అనమాట. సో ఎర్త్ మీద 100 degrees. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కేవలం మనకి సన్కి పెరిహీలియన్ పొజిషన్లో కాస్త దగ్గరికి రావడం వల్ల విపరీతమైన హీట్ వచ్చేయడం అట్లాగా ఏమి ఉండదండి. మైనర్ డిఫరెన్సెస్ ఎంత ఉంది, అది 150 to 147 అంటే మైనర్ డిఫరెన్స్ అనమాట. యావరేజ్గా మనది 149 ఉంటుంది. ఒక 2 million kilometers మనం స్పేస్ పరంగా మాట్లాడుకున్నప్పుడు స్మాల్ డిస్టెన్స్ అండి అవి. కాకపోతే ఉన్న వాటిలో కాస్త దగ్గరికి వస్తుంది అనమాట, అంతే. మేజర్ డిఫరెన్సెస్ ఏం రావండి. ఇక్కడ చిన్న చిన్న ఆ ఎపిహీలియన్ పెరిహీలియన్లో మనకి వాటర్ 100 degrees పెరిగిపోయినట్టు మేజర్ డిఫరెన్సెస్ రావన్నమాట. సో ఇవి పాయింట్స్ అండి, ఇవన్నీ నోట్ చేసుకోండి. దీంతో మనకి ఎక్లిప్సెస్ అనే చాప్టర్ అయితే కంప్లీట్ అయిందండి. ఎక్లిప్సెస్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో మనము ఇప్పుడు కొత్త టాపిక్కి వెళ్ళిపోదాం. కొత్త టాపిక్ వెరీ ఇంపార్టెంట్, అదే మనకి ఎర్త్స్ అట్మాస్ఫియర్. సతీష్ గారు డైమండ్ రింగ్ ఫినామినలా కనిపిస్తుంది సార్ అంటున్నారు. డైమండ్ రింగ్ వేరండి. డైమండ్ రింగ్ ఫినామినన్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. డైమండ్ రింగ్ ఫినామినన్ మీరు చూసుకున్నారనుకోండి, సోలార్ ఎక్లిప్సెస్ జస్ట్ వచ్చే ముందు లేకపోతే జస్ట్ కంప్లీట్ అయ్యే ముందు కాస్త పార్ట్ మనకి ఎడ్జ్ వస్తుంది, దాని ఒక లైట్ లాగా వస్తే ఒక డైమండ్ రింగ్, అది వేరు. యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ అంటే ఏంటి, మనకి ఇక్కడ ఎప్పుడైతే చంద్రుడు మరియు భూమి ఎపోజీ స్టేట్లో ఉండి సూర్యుడు మరియు భూమి పెరిహీలియన్ స్టేట్లో ఉంటే ఆ సందర్భంలో మనకి ఈ చంద్రుడు సూర్యుడిని కంప్లీట్గా బ్లాక్ చేయలేడు, కేవలం కాస్త పార్ట్నే బ్లాక్ చేయగలుగుతాడు. ఎందుకు అంటే ఇక్కడ మీకు చంద్రుడు సూర్యుడికి చాలా దగ్గరలో ఉన్నాడు. చాలా దగ్గరగా ఉన్నప్పుడు సైజ్ డిఫరెన్స్ ఉంటాయి కదండి రెండిటికి. సైజ్ డిఫరెన్స్ వల్ల సూర్యుడిని కంప్లీట్గా బ్లాక్ చేయలేడు మూన్. ఒకవేళ సన్ని ఎప్పుడు కంప్లీట్గా బ్లాక్ చేయగలుగుతాడు మూన్, కాస్త దూరంగా పెట్టినప్పుడు ఈ రెండు. చంద్రుడు సూర్యుడి కన్నా చాలా చిన్నగా అయినప్పటికీ కూడా ఈ డిస్టెన్స్ దూరంగా ఉంది కాబట్టి బ్లాక్ చేయగలుగుతుంది కంప్లీట్గా. కానీ ఎంత దగ్గరికి వెళ్తే అంతవరకు ఏమవుతుంటుంది, చంద్రుడు చిన్న కాబట్టి సూర్యుడి కన్నా కంప్లీట్గా బ్లాక్ చేయలేడు అనమాట దగ్గరికి వెళ్ళే కొద్దీ కంప్లీట్గా. కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఈ రకమైన ఎక్లిప్స్ వస్తుంది. ఇది టైప్ ఆఫ్ ఎక్లిప్సే, అంటే సన్ని అడ్డుకున్నాడు చంద్రుడు, ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్లిప్సే. కాకపోతే అక్కడ మనకు ఒక యాన్యులర్ రింగ్ లాగా ఏర్పడతాడు, అందుకే మనము యాన్యులర్ ఎక్లిప్స్ అని మనం చూసుకుంటాము. ఓకే, సైక్లోన్ మనకి మిస్ అవ్వలేదండి. సైక్లోన్ యాక్చువల్లీ ఇంకా చాలా వెళ్ళదండి. సైక్లోన్ టాపిక్కి వెళ్ళే ముందు మనం అట్మాస్ఫియర్ చూడాలి, మనం ప్రెషర్ చూడాలి, ప్రెషర్ బెల్ట్స్ చూడాలి, క్లైమేట్ చూడాలి, విండ్స్ చూడాలి, పెర్మనెంట్ విండ్స్ చూడాలి, ప్లానెటరీ విండ్స్ చూడాలి, ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ విండ్స్ చూడాలి. అవన్నీ చూసాక దెన్ మనము సైక్లోన్స్కి వెళ్తామండి. సైక్లోన్స్ మధ్యలో మిస్ అవ్వలేదు. సైక్లోన్స్ ఇస్ స్టిల్ యెట్ టు కమ్ అనమాట. ఒక లాంగ్ ప్రాసెస్ ఉంది సైక్లోన్ రావడానికి.
ఓకే, మనం ఎర్త్స్ అట్మాస్ఫియర్ టాపిక్కి వెళ్ళిపోదాం. ఎర్త్స్ అట్మాస్ఫియర్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ టాపిక్స్. ఇది ఒక ఫ్లోలో వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను ఏదైతే చెప్తున్నానో అది అబ్సల్యూట్లీ ఆథెంటిక్. అది మీరు ఇంకా డౌట్ ఏం పెట్టుకోవద్దు. కొన్ని సందర్భాల్లో ఎన్సీఆర్టీ ఇచ్చింది కూడా నేను అపోజ్ చేస్తాను. దట్ డజంట్ మీన్ దట్ ఎన్సీఆర్టీకి వ్యతిరేకమని కాదు, కానీ ఫ్యూ పాయింట్స్ ఏంటంటే ఎన్సీఆర్టీలో కూడా మిస్టేక్స్ ఉన్నాయి. అది ఆల్రెడీ ప్రూవ్ లాగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఎన్సీఆర్టీ లాంగ్ బ్యాక్ రాయడం జరిగింది. ఆ లాంగ్ బ్యాక్ ఆ థీరీస్ ఏవైతే ఉన్నాయో అవి రిజెక్ట్ చేసేసారు సైంటిస్టులు వచ్చేసారు కొత్త థీరీతో ప్రూవ్ అయిపోయినాయి. బట్ సిన్స్ ఎన్సీఆర్టీ ఇంకా మనకు అది రీపబ్లిష్ చేయలేదు, వన్ రీజన్. ప్లస్ సెకండ్ రీజన్, కొత్తగా వచ్చిన థీరీ స్కూల్ పిల్లలకి చెప్పినట్లయితే అది చాలా ఇబ్బందిగా అవుతుంది వాళ్ళకి అని చెప్పి సింపుల్గా చెప్పడం కోసం కొన్ని కాన్సెప్ట్స్ని ఎన్సీఆర్టీ కొంచెం సింపుల్గా చెప్పి అర్థమయ్యేలా చెప్తుంటుంది. బట్ దోస్ ఆర్ నాట్ టెక్నికలీ కరెక్ట్ అనమాట. ఇక్కడ నేను ఏదైతే చెప్తున్నానో మళ్ళీ ఎన్సీఆర్టీలో ఆ విధంగా ఉంది అని అయితే రావద్దు, ఎందుకంటే ఎన్సీఆర్టీకి కూడా పబ్లిషర్స్కి తెలుసు, అది స్టాండర్డ్ ఫ్యాక్ట్. సో ఈ చాప్టర్లో నేను ఏదో చెప్తున్నానో అది ఆథెంటిక్గా తీసుకోండి, ఇంకా దాంట్లో డౌటే లేదు. సో లెట్ us స్టార్ట్ ది టాపిక్. ఎర్త్స్ అట్మాస్ఫియర్, భూమి యొక్క వాతావరణం ఏ విధంగా ఉంటుంది. ఎర్త్స్ అట్మాస్ఫియర్. సో ఎర్త్స్ అట్మాస్ఫియర్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? భూమి చుట్టూ ఉన్న గాలి, అది గుర్తొస్తుంటుంది. సో ఎర్త్స్ అట్మాస్ఫియర్లో భాగంగా అసలు మనకి ఎట్లా వచ్చింది, ఈ అట్మాస్ఫియర్ ఏ విధంగా ప్రారంభమైంది అనేది మనం చూద్దామండి. సో ఆరిజిన్ అనేది చూద్దాం. ఆరిజిన్ ఆఫ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ ఈజ్ ది ఫస్ట్ టాపిక్ దట్ వీ హ్యావ్ టు డీల్ విత్. అట్మాస్ఫియర్ అంటే ఏం లేదండి, అంటే ఇప్పుడు ఒక భూమి ఉందనుకోండి, ఆ భూమి చుట్టూ మనకి ఎయిర్ ఉంటుంది. ఆ ఎయిర్నే భూమి యొక్క అట్మాస్ఫియర్ అంటాం. అట్మాస్ఫియర్ ఇస్ నథింగ్ బట్ ఎయిర్ ప్రెజెంట్ రౌండ్ ది ఎర్త్. సో ఇప్పుడు ఆరిజిన్ ఎట్లా, అసలు భూమికి అట్మాస్ఫియర్ ఎయిర్ ఎట్లా వచ్చింది అనేది చూద్దాం. భూమి అసలు ఎట్లా ఏర్పడ్డాడు అన్నదానికి చాలా థీరీస్ ఉంటాయి. అందులో ఒక థీరీ ఏంటి అంటే ప్లానెటిసిమల్ థీరీ. ఆ థీరీ గురించి మనం వెళ్ళొద్దు, కాకపోతే సింపుల్గా మనం ఏం తెలుసుకోవాలి అంటే సూర్యుడి నుంచి, సన్ నుంచి డిఫరెంట్ ముద్దలు బయటకు వచ్చినాయి. అవే మెల్లగా కూల్ అయి ప్లానెట్స్గా అయినాయి. సో ఒక ముద్ద బయటకు వచ్చింది. సో ఎర్త్ కూడా ఆ విధంగానే ఏర్పడింది. సో ఎర్త్ ఏర్పడినప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఎర్త్ ఏర్పడినప్పుడు ఒక హాట్ అండ్ మోల్టెన్ స్టేట్లో ఉండింది. సో ఎర్త్ ఏర్పడినప్పుడు ఒక అగ్ని ముద్దలాగా ఉండేదండి, వితౌట్ ఎనీథింగ్, కేవలం ఒక అగ్ని ముద్ద అనమాట ఎర్త్ ఏర్పడేటప్పుడు. సో అది మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఎర్త్ ఏర్పడినప్పుడు హాట్ అండ్ మోల్టెన్ స్టేట్, మొత్తం మ్యాగ్మా ఆర్ లావా, వాట్ ఎవర్ యూ వాంట్ టు కాల్, మొత్తం దాంతో నిండిపోయి ఉండింది అనమాట, ఇంకేం లేదు భూమి పైన. సో హాట్ అండ్ మోల్టెన్ స్టేట్లో ఉండింది. ఎప్పుడు ఏర్పడింది భూమి? 450 కోట్ల సంవత్సరాల ముందు, 450 crores years ago ఏర్పడింది భూమి. మొదట్లో మొత్తం ఒక అగ్ని ముద్ద వలె ఉన్నది. సో దాంతో గ్రాడ్యువల్గా ఏమైంది, స్పేస్లో టెంపరేచర్ ఎంత ఉంటుంది మనకి? 0 Kelvin ఉంటుంది, అంటే -273 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. దాన్ని 0 Kelvin అంటాం. సో ఆ టెంపరేచర్ రిలేటివ్లీ బయట టెంపరేచర్ తక్కువ ఉంది, ఇదేమో మోల్టెన్ స్టేట్లో ఉంది. కాబట్టి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మెల్లగా భూమి కూల్ అవుతూ వస్తుంటుంది అన్నమాట. భూమి మెల్లగా కూల్ అవుతూ వస్తుంది. దాంతో ఏమవుతుంది, ఎప్పుడైతే కూల్ అవుతుందో, కూలింగ్ అవుతున్నప్పుడు మెల్లగా కొంచెం ఆ వాల్కనో ఇదంతా ఏదైతే ఉందో లావా, అది కొంచెం గట్టిపడుతుంటుంది కదండి. గట్టిపడుతున్నప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, ఫస్ట్ ఏ లేయర్ గట్టిపడుతుందండి? అంటే ఇప్పుడు ఒక అగ్ని ముద్దలాగా ఉంది భూమి, మెల్లగా చల్లారుతూ గట్టిపడుతుంది. ఆ గట్టిపడేది లోపల నుంచి అవుతుంటుందా, బయటది ఫస్ట్ గట్టిపడుతుందా అనేది నా ప్రశ్న. సో నా ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఎర్త్ కూల్ అయ్యి మెల్లగా హార్డెన్ అవుతుంది. ఆ హార్డెనింగ్ ఫస్ట్ మనకి ఇన్నర్ ఎర్త్ జరుగుతుంటుందా, అవుటర్ లేయర్స్ అవుతుంటాయా హార్డెనింగ్ అనేది నా క్వశ్చన్. సాలిడ్ అవుతుంది. సాలిడ్ ఫస్ట్ ఎక్కడ అవుతుందండి? సాయి గారు 5.5 billion years అంటున్నారు. 5.5 కాదండి, 4.5. అబ్సల్యూట్లీ నో డౌట్, 4.45 billion years ago. సెంటర్ లోపల అంటున్నారు చూడండి. ఇప్పుడు ఏదైనా ఒక ముద్ద తీసుకున్నప్పుడు సొలిడిఫై మెల్లగా చల్లారుతున్నప్పుడు ఎక్కడ చల్లారుతుందండి ఫస్ట్? అంటే సింపుల్, మనం ఎక్కువ ఆలోచించకండి. సింపుల్గా మనం ఏదైనా తీసుకున్నప్పుడు
ఫస్ట్ చల్లారినా ఫస్ట్ బ్రేక్ అయినా ఎక్కడ బ్రేక్ అయ్యింది, అవుటర్ లేయర్లో అవుతుంది కదండి. ఎందుకు, విచ్ ఈస్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద ఎక్స్టర్నల్ సర్ఫేస్, ఎక్స్టర్నల్ మీడియం అనమాట. ఎక్స్టర్నల్ మీడియం తక్కువ టెంపరేచర్లో ఉంది. సో ఫస్ట్ ఏదైనా కాస్త మనకి సొలిడిఫై అవ్వాలన్నా ఏమవ్వాలన్నా టెంపరేచర్ డిఫరెన్స్ ఫస్ట్ ఎప్పుడు మనకి బయట పొర మీద ఏర్పడుతుందండి. కాబట్టి మెల్లగా ఇది చల్లారుతూ బయట పొర మెల్లగా సొలిడిఫై గట్టిపడుతూ వస్తున్నది. కాబట్టి అవుటర్ సర్ఫేస్ అనమాట. తర్వాత మనకి ఈ విధంగా ఎర్త్ మెల్లగా కూల్ అయ్యి, ఆ కూల్ అయ్యే సందర్భంలోనే అవుటర్ లేయర్ సొలిడిఫై అవుతూ వచ్చింది. సో ఇది సెకండ్ స్టేజ్. చల్లారుతూ ఈ అవుటర్ లేయర్ అంతా కాస్త సొలిడిఫై అవుతూ మెల్లగా వస్తుంది. కానీ ఇది జరిగినప్పటికీ కూడా బయట లేయర్ అయితే సొలిడిఫై అయింది, కానీ ఇన్నర్ లేయర్ ఇప్పటికీ కూడా, అంటే ఈ బయట లేయర్ సొలిడిఫై అయిపోయినప్పటికీ కూడా ఇన్నర్ లేయర్ ఎట్లా ఉంది, మోల్టెన్ స్టేట్లోనే ఉంది, ద్రవ రూపంలోనే ఉంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. బయట లేయర్ సొలిడిఫై అయిపోయినప్పటికీ కూడా లోపల ఇంకా ద్రవ రూపంలోనే ఉంది, మోల్టెన్ స్టేట్లోనే ఉంది. సో ఈ రకంగా మనకి ఉన్నప్పుడు, ఇన్నర్ లేయర్ మోల్టెన్ స్టేట్గా ఉన్నప్పుడు ఎర్త్ ఉంది. ఎర్త్ ఇంటీరియర్ చూసుకున్నట్లయితే, అంటే భూమి ఉపరితలం లోపల చూసుకున్నట్లయితే మనకి ఇంటెన్స్ హీట్ ఉంటుంది, చాలా అధిక ఉష్ణోగ్రత ఉంటుంది భూమి లోపల, ఇంటెన్స్ హీట్. ఆ ఇంటెన్స్ హీట్ వల్ల ఏమవుతుంటుంది, లోపల ఉన్న ఈ మ్యాగ్మా అంతా ఆ హీట్ వల్ల వాటి నుంచి ఆ ఫ్లేమ్స్, ఆ ఫ్యూమ్స్ అవంతా ఆ హీట్ వల్ల, అధిక ఉష్ణోగ్రత వల్ల ఇట్లా పైకి వచ్చి అది ఇట్లా ఎక్స్పాన్షన్ అవి ఏమవుతాయి, బయటికి ఇట్లా తుల్లడానికి ప్రయత్నిస్తుంటాయి అన్నమాట. దాన్నే మనం ఏమంటామండి, లోపల ఇంటెన్స్ హీట్ ఉండడం వల్ల ఆ అధిక ఉష్ణోగ్రతకి అవి కొంచెం ఎక్స్పాండ్ అయ్యి ఆ లోపల భూమి ఉపరితలం లోపల ఉన్నటువంటి మ్యాగ్మా మెల్లగా ఎస్కేప్ అయి బయటికి ఇట్లా తుల్లుతుండేది భూమి ఉపరితలం నుంచి. దాన్నే మనం ఏమంటాము, సో ఆన్సర్ చేయండి. దాన్నే మనం ఏమంటాం, ఎర్త్ లోపల ఉన్న ఇంటీరియర్లో ఇంటెన్స్ హీట్ వల్ల హై ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. ఆ హై ప్రెషర్ వల్ల మ్యాగ్మా ఏంటి అంటే భూమి బయట నుంచి బర్స్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంటుంది. సో ఆ మ్యాగ్మానే బయటికి లావా రూపంలో వస్తుంటుంది. దాన్నే వెరీ గుడ్ సుమన్ గారు ఫస్ట్ చెప్పారు, వాల్కెనిక్ యాక్టివిటీస్ అంటాము అని. వాల్కెనోస్ అనేవి జరుగుతున్నాయి. సో ఈ ఎప్పుడైతే ఈ బయట లేయర్ అనేది కొంత ఘనీభవించిందో, సొలిడిఫై అయిందో, ఆ లోపల ఉన్న ద్రవ్య రూపంలో ఉన్న మ్యాగ్మా ఇంటెన్స్ హీట్ వల్ల ఇంటెన్స్ ప్రెషర్ డెవలప్ అయ్యి ఆ ప్రెషర్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి అది బయటికి తుల్లుతూ వచ్చేది. అంటే సింపుల్గా చెప్పాలంటే భూమిపైన ఎక్కడ చూసినా మనకి అగ్నిపర్వతాలు సంభవించాయి, వాల్కెనోస్ సంభవించాయి. సో థర్డ్ ఫేజ్ మనకి ఇదిగోండి సొలిడిఫై అయింది ఈ విధంగా. ఇది సెకండ్ ఫేజ్, సొలిడిఫై అయింది, అవుటర్ లేయర్ సొలిడిఫై అయింది, అవుటర్ లేయర్. ఇది సెకండ్ ఫేజ్ అనమాట మనకి భూమి ఫార్మ్ అయ్యాక. థర్డ్ ఫేజ్లో చూసుకున్నట్లయితే ఆ లోపల ఉన్న మ్యాగ్మా ఇంటెన్స్ హీట్ వల్ల ఎక్కడ చూసినా భూమి చుట్టూ మనకి అగ్నిపర్వతాలు సంభవించాయి, వాల్కెనోస్ సంభవించాయి. వాల్కెనోస్ ఇట్లాగా మనకి ఎక్కడ చూసినా భూమిపైన అగ్నిపర్వతాలు సంభవించాయి. అగ్నిపర్వతాలు సంభవించడం అంటే ఏంటి అర్థము, భూమి అంతర్భాగంలో ఉన్నటువంటి మ్యాగ్మా, అధిక ఉష్ణోగ్రత కలిగిన మ్యాగ్మా హై ప్రెషర్తో బయటికి రావడం. అంటే భూమి లోపల ఉన్న అధిక ఉష్ణోగ్రత బయటకు వచ్చేసింది. అంటే ఇప్పుడు భూమి లోపల ఉష్ణోగ్రత కాస్త అయితే చల్లారుతుంది కదండి, కాస్త చల్లారుతుంది. భూమి లోపల ఉన్న ఉష్ణోగ్రత కాస్త చల్లారుతుంది అప్పుడు. సో దాంతో మెల్లగా ఈ భూమి లోపల ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, భూమి లోపల ఉన్న పదార్థం కూడా మెల్లగా సొలిడిఫై అవుతూ వచ్చిందనమాట. అంటే ఘనీభవిస్తూ వస్తుంది. సో అది నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ అనమాట. థర్డ్ స్టెప్ ఏంటి అంటే ఎక్కడ పడితే అక్కడ వాల్కెనోస్ వచ్చాయి. ఆ వాల్కెనోస్ వల్ల ఫోర్త్ స్టెప్ ఏమైందంటే ఆ ఎక్సెస్ హీట్ అనేది ఎస్కేప్ అయిపోయింది, ఎస్కేప్డ్ అవుట్ సైడ్ ది ఎర్త్. ఎస్కేప్డ్ అవుట్ సైడ్ ది ఎర్త్. దానివల్ల ఏమైంది, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ కూడా మెల్లగా కూల్ అయ్యింది. ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ కూడా మెల్లగా కూల్ అయ్యిందనమాట. కూల్ అయ్యి ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ కూడా సోలిడిఫై అయ్యింది. దట్స్ వాట్ వీ రీడ్, ఇన్నర్ కోర్ అనేది ఏర్పడింది. అట్లా అంటాం కదండి, ఇన్నర్ కోర్ అవి.
సోలిడిఫై అయినాయి. సో ఆ రకంగా ఇంటీరియర్ కూడా కాస్త సోలిడిఫై అవుతూ వస్తుంది. ఇది 5th స్టెప్. మరి మనం ఏమనుకున్నాము, ఎక్కడ చూసినా భూమి చుట్టూ వాల్కెనిక్ యాక్టివిటీస్ అయినాయి అనుకున్నాం. ఈ అగ్నిపర్వతాలు సంభవించడం వలన మనకి లోపల ఉన్న ఏవైతే గ్యాసెస్ ఉంటాయో ఆ గ్యాసెస్ రిలీజ్ అవుతుంటాయి కదండి అగ్నిపర్వతాలు సంభవించడం వల్ల. సో అగ్నిపర్వతాలు సంభవించే ఇదిగోండి వాటి వల్ల ఎక్కడ చూసినా అగ్నిపర్వతం వల్ల కొన్ని గ్యాసెస్ లోపల దాంకొని ఉన్న ఆ గ్యాసెస్ అవన్నీ రిలీజ్ అవుతూ వచ్చిందనమాట. గ్యాసెస్ అవంతా రిలీజ్ అవుతూ వచ్చింది. కాకపోతే భూమి ఏర్పడే తొలి దశల్లో భూమి ఇంకా మనకి కాస్త ముద్దలాగా మోల్టెన్ స్టేట్లోనే ఉంది, అంత ఫుల్ ఫ్లెడ్జ్గా సొలిడిఫై అవ్వలేదు. దాని కారణం చేత ఎప్పుడైతే మనకి ఏదన్నా పదార్థం ఫుల్ ఫ్లెడ్జ్గా సొలిడిఫై అయిపోయి స్ట్రాంగ్గా ఉంటుందో దానికి స్ట్రాంగ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, గురుత్వాకర్షణ శక్తి. కానీ భూమి ఏర్పడిన కొత్తలో స్టార్టింగ్ స్టేజెస్లో స్టిల్ అంత సొలిడిఫై అవ్వలేదు, ఇంకా జస్ట్ మోల్టెన్ స్టేజ్లోనే ఉంది. ఆ సందర్భంలో భూమికి గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా చాలా తక్కువగా ఉంది. ఆ కారణం చేత అగ్నిపర్వతాల నుంచి వచ్చే ఏవైతే గ్యాసెస్ అవి ఉన్నాయో అవి సింపుల్గా స్పేస్ లోపలికి ఎస్కేప్ అయిపోతున్నాయి అన్నమాట. ఈజీగా ఎస్కేప్ అయిపోగలుగుతున్నాయి, ఎస్కేప్ ఇంటూ స్పేస్ ఆ గ్యాసెస్ అన్నీ. ఇది ఇలా జరుగుతూ ఉంటుండగా ఏమవుతుంది, మెల్లగా ఇంకా భూమి అనేది సొలిడిఫై అవుతూ వస్తుంది, ఇంకా చల్లారుతుంది, సొలిడిఫై అవుతుంది, ఇంకా బాగా సొలిడిఫై అయింది కొన్ని లక్షల సంవత్సరాలకి, కోట్ల సంవత్సరాలకి. అప్పుడు ఎప్పుడైతే బాగా సొలిడిఫై అయిపోయిందో అప్పుడు భూమికి గురుత్వాకర్షణ శక్తి కూడా ఒక మంచి స్ట్రాంగ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది వచ్చింది. సో ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్ గ్రావిటేషనల్ ఫోర్స్ వచ్చిందో భూమికి, అప్పుడు ఈ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి కదా వాల్కనిక్ యాక్టివిటీస్ ద్వారా. అప్పటి నుంచి భూమి ఏం చేసింది, ఆ గురుత్వాకర్షణ శక్తి ఈ గ్యాసెస్ని ఫ్రీగా స్పేస్లోకి వెళ్ళనివ్వకుండా పట్టి భూమి దగ్గరలో ఉండేటట్టు ఆకర్షించాయి. ఇది ఇంపార్టెంట్ స్టేజ్ అన్నమాట. ఈరోజు మనం ఇట్లా ఉన్నాము అంటే దానికి గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా ఒక కారణమే చెప్పుకోవాలి. సో ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏం చేసింది, ఫ్రీగా స్పేస్ లోపలికి ఎస్కేప్ అయిపోతున్న గ్యాసెస్ని గురుత్వాకర్షణ శక్తి కన్సిడరబుల్ అయితే ఎర్త్ పెంచుకోగలిగింది కాబట్టి అప్పుడు ఈ గ్యాసెస్ని హోల్డ్ చేసి పట్టుకొని ఉంచగలిగింది, ఫ్రీగా స్పేస్ లోపలికి ఎస్కేప్ అవ్వనివ్వకుండా చూస్తుంది. దానితో ఈ గ్యాసెస్ అన్నీ మనకి భూమి చుట్టూ ఒక ఎన్వలప్ లాగా ఆ గ్యాసెస్ గురుత్వాకర్షణ శక్తి వల్ల పట్టుబడి ఉన్నాయి. ఈ భూమి చుట్టూ, ఈ ఎర్త్ చుట్టూ ఆ ఉన్న గ్యాసెస్నే మనము అట్మాస్ఫియర్ అని అంటాము. ఈ అట్మాస్ఫియర్ ఎందుకు వచ్చింది మనకి అంటే వాల్కెనిక్ యాక్టివిటీ వల్ల వచ్చింది, వాల్కెనిక్ యాక్టివిటీ వల్ల వచ్చింది. అట్మాస్ఫియర్ మనకి ఎట్లా వచ్చిందంటే వాల్కెనిక్ యాక్టివిటీ వల్ల వచ్చిందండి, డౌటే లేదు. దిస్ ఈస్ వేర్ ఫస్ట్ పాయింట్ ఎన్సీఆర్టీ ఫండమెంటల్ మిస్టేక్ చేస్తుంది. ఎన్సీఆర్టీ ఏం చెప్తుందంటే ఎర్త్కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండడం వల్ల స్పేస్లో ఉన్న అట్మాస్ఫియర్ని ఎర్త్ ఆకర్షించుకుంది, తద్వారా ఎర్త్కి అట్మాస్ఫియర్ వచ్చింది అని చెప్తుంటుంది. కానీ అది అబ్సల్యూట్లీ రాంగ్. అది ఎర్త్స్ అట్మాస్ఫియర్ ఈస్ ఓన్లీ డ్యూ టు వాల్కెనిక్ యాక్టివిటీ విచ్ ఈస్ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అట్మాస్ఫియర్. అంటే కేవలం అగ్నిపర్వత చర్యల వల్లనే భూమికి అట్మాస్ఫియర్ అయితే ఏర్పడింది, స్పేస్ నుంచి అట్మాస్ఫియర్ని తీసుకోవడం అనేది కాదు. సో ఇది ఈ విధంగా అట్మాస్ఫియర్ ఏర్పడింది. అయితే మనకి ఈ విధంగా అట్మాస్ఫియర్ ఫస్ట్ స్టేజ్లో ఏర్పడినప్పుడు దేనివల్ల వచ్చింది, వాల్కనో వల్ల వచ్చింది. మరి వాల్కనో వల్ల వచ్చింది కాబట్టి అట్మాస్ఫియర్ స్టార్టింగ్ స్టేజ్లో ఏర్పడిన అట్మాస్ఫియర్ యొక్క కాంపోజిషన్ అంటే ఏ విధంగా ఉండేది అట్మాస్ఫియర్ అంటే దాదాపుగా ఒక 60% అట్మాస్ఫియర్, ఆ మొత్తం ఆ గ్యాసెస్లో 60% ఆఫ్ గ్యాసెస్ ఏముంటుందంటే స్టీమ్ ఉంటుందండి. దాదాపు కాస్త స్టీమ్ ఉంటుంది, ఆవిరి ఉంటుంది. మిగిలిన ఒక 24% మనకి కార్బన్ డైఆక్సైడ్ ఉండేది. మిగిలిన ఒక రఫ్లీ 10% సల్ఫర్ ఉండేది. మిగిలిన ఒక 1.5% మాత్రమే నైట్రోజన్ ఉండేది, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇక్కడ స్టీమ్ అంటే మళ్ళీ వాటర్, చాలా తక్కువ మోతాదులో వాటర్ అండి, మ్యాక్సిమం వేరే గ్యాసెస్తో కూడిన స్టీమే అనమాట అది ఆవిరే. స్టీమ్ అంటే మళ్ళీ ప్యూర్ వాటర్ కాదు, వాటర్ ఇంకా అంత డెవలప్ లేదు మన ఎర్త్లో. నైట్రోజన్ చూసుకుంటే కేవలం 1.5% మాత్రమే నైట్రోజన్ ఉంది. సో ఈ విధంగా స్టార్టింగ్ ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ అంటాం దీన్ని. అంటే ఎర్త్లో
మొట్టమొదట్లో ప్రారంభమైన వాతావరణంలో అట్మాస్ఫియర్లో కాంపోజిషన్ ఏ విధంగా ఉండేదంటే ఈ విధంగా ఉండేది. అది ఎందుకు వచ్చింది? వాల్కనో వల్ల వచ్చింది. వాల్కనో వల్ల వచ్చింది కాబట్టి ఈ విధమైన కాంపోజిషన్ ఉంది. ఎందుకంటే వాల్కనిక్ గ్యాసెస్లో ఇదే కాంపోజిషన్ ఉంటుంది కాబట్టి ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ స్టార్టింగ్ స్టేజ్లో కూడా ఇదే కాంపోజిషన్ ఉంది. మరి కేవలం 1.5% ఉన్న నైట్రోజన్ మనం మాట్లాడుకున్నట్లయితే 78% నైట్రోజన్ అనుకుంటాము. ప్రెజెంట్ మనము 21% ఆక్సిజన్ అనుకుంటాము, 0.9% ఆర్గన్ అనుకుంటాము, 0.03% కార్బన్ డైఆక్సైడ్ అనుకుంటాం, ఎక్సెట్రా అనుకుంటాం. ఇది మనకి ప్రస్తుతం అట్మాస్ఫియర్ వాతావరణం కాంపోజిషన్. సో ఈ విధమైన ఉన్న వాతావరణం ఈ విధంగా ఎట్లా మారింది? చాలా తక్కువ మోతాదులో ఉన్న నైట్రోజన్ ఈరోజు డామినెంట్ గ్యాస్ లాగా ఎట్లా తయారైంది? వాటరే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్గా ఉన్న సందర్భంలో అసలు వాటర్ కంప్లీట్గా మనకు ఆక్సిజన్ ఇక్కడ లేనే లేదు. వెరీ ఇంపార్టెంట్, అసలు ఆక్సిజన్ అనేది లేనే లేదు ప్రిమిటివ్ అట్మాస్ఫియర్లో. మరి ఆక్సిజన్ ఎట్లాగొచ్చింది? ఆక్సిజన్ వల్ల లైఫ్ వచ్చిందా, లైఫ్ వల్ల ఆక్సిజన్ వచ్చిందా? ఇట్లాంటి పాయింట్స్ అన్నీ మనము నెక్స్ట్ జియోగ్రఫీ క్లాస్లో చూసుకుందాము. ఏ విధంగా ఫస్ట్ లైఫ్ ఏర్పడింది భూమిపైన, ఏ విధంగా ఆక్సిజన్ వచ్చింది, ఏ విధంగా వాటర్ వచ్చింది, ఏ విధంగా నైట్రోజన్ డామినెంట్ గ్యాస్ అయింది, ఇట్లాంటివన్నీ ఫ్యాక్ట్స్ మనము నెక్స్ట్ జియోగ్రఫీలో మనం మాట్లాడుకుంటాం అవన్నీ. సో ఇప్పటి వరకు మనం జరిగినవి రివైజ్ చేసుకుందామండి. సో దట్ నెక్స్ట్ క్లాస్కి మనకి చాలా తక్కువ టైం మీకు బ్రేక్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ క్లాస్కి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఈరోజు మనం ఎపిహీలియన్, పెరిహీలియన్, ఎపోజీ, పెరిజీ అనే కాన్సెప్ట్ చూసుకున్నాం. ఎపిహీలియన్, పెరిహీలియన్ చూసుకున్నట్లయితే హీలియో అంటే సన్. సో సన్కి ఎర్త్కి మధ్య చెప్పే రిలేషన్ ఎపిహీలియన్, పెరిహీలియన్. సన్ చుట్టూ ఎర్త్ ఎలిప్టికల్ దీర్ఘవృత్తాకార ఆకారంలో ఉన్న కక్షపైన తిరుగుతున్నది కాబట్టి ఒక పాయింట్ ఆఫ్ టైంలో భూమి సూర్యుడికి చాలా దగ్గరగా ఉండే పొజిషన్ వస్తుంది. అదే మనము పెరిహీలియన్ అంటాం. పెరిహీలియన్ సందర్భంలో 147 మిలియన్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది రెండింటి మధ్యన. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎర్త్ సూర్యుడికి చాలా దూరమైన పొజిషన్లో ఉంటాడు. దాన్ని మనము ఎపిహీలియన్ అంటాం. ఎపిహీలియన్ అంటే ఏవే. సో దూరంగా ఉన్నదాన్ని మనం ఎపిహీలియన్ అంటాం. అది 152 మిలియన్ కిలోమీటర్స్. అందుకనే మనము ఎప్పుడన్నా భూమికి సూర్యుడికి ఎంత దూరం ఉంది యావరేజ్గా అంటే రెండింటికి యావరేజ్ 149.5 మిలియన్ కిలోమీటర్స్గా చెప్పుకుంటాము. సో ఎపిహీలియన్, పెరిహీలియన్. ఎపిహీలియన్ మనకి జూలై 4th వస్తుంది, పెరిహీలియన్ జనవరి 3rd వస్తుంది. ఎపిహీలియన్ ఏవే అట్లా గుర్తుపెట్టుకోవచ్చు అనుకున్నాం. ఎపోజీ, పెరిజీ. జీ అంటే ఎర్త్ అనమాట. సో ఎర్త్కి చంద్రుడికి మూన్కి మధ్య రిలేషన్ చెప్పేది ఎపిజీ, పెరిజీ. సేమ్ థింగ్, ఎర్త్ చుట్టూ కూడా మూన్ అయితే తిరుగుతాడు కానీ అది ఎగ్జాక్ట్గా సర్క్యులర్ ఫార్మ్లో ఉండదు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో మూన్ ఎర్త్కి దగ్గరగా వస్తాడు, దాన్నే మనము పెరిజీ అంటాము. ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మూన్ ఎర్త్కి దూరంగా వెళ్తాడు, దాన్నే మనం ఎపోజీ అంటాము. సో ఎపోజీ, పెరిజీ గురించి మనం చూసాం. దాని తర్వాత సోలార్ ఎక్లిప్స్ లాస్ట్ క్లాస్లో అయితే చూసాము. కానీ ఒక కాన్సెప్ట్ ఉంటుంది యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ అని. సో యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు సంభవిస్తుంది అని ఏబిసిడి ఇస్తాడు. ఎపోజీ, పెరిహీలియన్లో సంభవిస్తుంది. ఆప్షన్స్ ఏమిస్తాడు? ఎపిహీలియన్, పెరోజీ, ఎపిహీలియన్, ఎపిహీలియన్, పెరిజీ, పెరిహీలియన్, అపోజీ అట్లా ఇస్తుంటాడు ఆప్షన్స్. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాన్సెప్ట్ తెలియకపోతే. ఆన్సర్ పెరిహీలియన్ అండ్ ఎపోజీ. సో మనకి మూడు ఒకటే స్టేజ్లో రావాలి. కాకపోతే సన్కి ఎర్త్కి చూసుకున్నట్లయితే ఇద్దరు పెరిహీలియన్లో ఉండాలి. ఎర్త్ మూన్ చూసుకుంటే ఇద్దరు ఎపోజీలో ఉండాలి. అప్పుడే మూన్ అనేవాడు సన్కి అత్యంత దగ్గరగా వస్తాడు ఆ పొజిషన్లోనే. సో ఈ పొజిషన్ ఉన్నప్పుడు మూన్ కంప్లీట్గా సన్ని బ్లాక్ చేయలేదు, కొంత భాగం మాత్రమే సన్నని బ్లాక్ చేయగలుగుతుంది ఎందుకంటే దగ్గరగా ఉండడం వల్ల. దాంతో మనకి సూర్యుడు కంప్లీట్గా బ్లాక్ అయితే అవ్వడు కానీ కాస్త బ్లాక్ అవుతాడు. దాంతో ఒక రింగ్ లాగా కనబడతాడు మనకి సూర్యుడు. దాన్నే మనము యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ అంటాము. నెక్స్ట్ మనం లూనార్ ఎక్లిప్స్తో స్టార్ట్ చేసుకున్నాం ఈరోజు క్లాస్ని. లూనార్ ఎక్లిప్స్ అంటే ఏమనుకున్నాము? సూర్యుడు మరియు చంద్రుడు మధ్యలో భూమి అడ్డొచ్చింది అనుకోండి, దాన్ని మనము లూనార్ ఎక్లిప్స్ అంటాము అనుకున్నాము. సో ఈ లూనార్ ఎక్లిప్స్ వచ్చినప్పుడు మనకి రాత్రిల పూట సంభవిస్తుంది. భూమి యొక్క షాడో ఎర్త్ యొక్క అంబ్రా రీజియన్లో కనుక మూన్ వచ్చినట్లయితే లూనార్ ఎక్లిప్స్ సంభవిస్తుంది. మనకి ఒకవేళ మూన్ కనుక పెనంబ్రా రీజియన్లో వచ్చినట్లయితే మనకి ఆ యొక్క రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, సూర్యుడి యొక్క లైట్ ఎర్త్ మీద పడి ఆ రిఫ్లెక్ట్ అయిన లైట్ చంద్రుడి పైన పడడంతో ఆ రిఫ్లెక్టెడ్ అయిన లైట్ మోస్ట్లీ రెడ్ కలర్లో ఉండడం వలన మనకి చంద్రుడు రెడ్ కలర్గా కనబడతాడు. దాన్ని మనము బ్లడ్ మూన్ అంటాము. నెక్స్ట్ ఎర్త్ అట్మాస్ఫియర్ అనే టాపిక్ స్టార్ట్ చేసాము. ఎర్త్ అట్మాస్ఫియర్ అంటే నథింగ్ బట్ ఎయిర్ అనమాట. మన భూమి స్టార్టింగ్లో ఒక అగ్ని ముద్దలాగా ఉండేది. సో ఫైర్ లాగా మొత్తం మోల్టెన్ స్టేట్ ఆఫ్ ఫైర్ బాల్ లాగా ఉండేది అంటాం అనమాట. సో ఈ విధంగా మనకి ఫైర్ బాల్ లాగా ఉండేది, ఒక బాల్ ఆఫ్ ఫైర్ లాగా ఉండేది ఫస్ట్ స్టేజ్లో.
దాంతో మెల్లగా ఇది కూల్ అవుతుండేది. కూల్ కూడా మనకి ప్రధానంగా ఫస్ట్ అవుటర్ లేయర్ కూల్ అవుతూ వచ్చేది, కాకపోతే ఇన్నర్ లేయర్ అప్పటికి కూడా బాగా హాట్గా మ్యాగ్మా టైప్లోనే మొత్తం ఉంది. సో మ్యాగ్మాలో హై టెంపరేచర్ వల్ల హై ప్రెషర్ డెవలప్ అయింది. హై ప్రెషర్ వల్ల లోపల ఉన్న మ్యాగ్మా ఆ ఫుల్ ప్రెషర్తో బయటికి ఎస్కేప్ అవ్వడానికి ఫుల్ ప్రెషర్తో బయటికి వాల్కనోస్ రూపంలాగా లావాలాగా బయటికి ఫ్లో అయినాయి. ఎప్పుడైతే మనకి వాల్కనోస్ ఎక్కడ పడితే అక్కడ సంభవించినాయి, వాల్కనోస్ ఆ క్రింద ఉన్న గ్యాసెస్ని కూడా వాటితో పాటు తీసుకొస్తాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ గ్యాసెస్ అనమాట. అయితే ఈ గ్యాసెస్ మనకి ఏమవుతున్నాయి, బయటికి ఎస్కేప్ అవుతున్నాయి. భూమికి స్టార్టింగ్లో ఏర్పడినప్పుడు ఇంకా ఘనీభవించలేదు కాబట్టి, ఇంకా ఆల్మోస్ట్ మ్యాగ్మా లాగా ఆ మోల్టెన్ స్టేట్లోనే ఉంది కాబట్టి గురుత్వాకర్షణ శక్తి అంతగా డెవలప్ అవ్వలేదు. కాబట్టి ఆ ఎస్కేప్ అవుతున్న గ్యాసెస్ ఫ్రీగా స్పేస్ లోపలికి ఎస్కేప్ అయిపోగలిగినాయి. కానీ మెల్లగా కొన్ని లక్షల సంవత్సరాలకి భూమి మెల్లగా సొలిడిఫై అవ్వడం వల్ల భూమికి చెప్పుకోదగ్గ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది డెవలప్ అయింది. ఎప్పుడైతే భూమికి స్ట్రాంగ్ గ్రావిటేషనల్ ఫోర్స్ డెవలప్ అయిందో ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎస్కేప్ అయిపోతున్న గ్యాసెస్ని ఫ్రీగా స్పేస్లోకి వెళ్ళనివ్వలేదు, పట్టుకున్నాయి. పట్టుకొని తన దగ్గరగా ఉండేటట్టు హోల్డ్ చేసుకున్నాయి. దాంతో గ్యాసెస్ అన్ని భూమి చుట్టూ ఒక ఎన్వలప్ లాగా ఏర్పడ్డాయి, ఆ పొరలాగా ఏర్పడ్డాయి. ఆ పొరనే మనము అట్మాస్ఫియర్ అంటాము, వాతావరణం అంటాము. అయితే ఈ వాతావరణం ఎట్లాగా ఏర్పడింది అంటే కేవలం అగ్నిపర్వత చర్యల వల్ల ఏర్పడింది. అగ్నిపర్వత చర్యల వల్ల ఏర్పడింది కాబట్టి ప్రారంభ దశలో అట్మాస్ఫియర్ మన భూమిపైన ఏ విధంగా ఉంది వాతావరణం అంటే దాదాపుగా 60% ఆవిరి ఉండేది, 24% కార్బన్ డైఆక్సైడ్, 10% సల్ఫర్, 1.5% నైట్రోజన్ ఎట్సెట్రా. మరి ఏ రకంగా మనకి ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ ఆ విధంగా ఉన్నది, ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ విధమైన అట్మాస్ఫియర్గా మారింది. ఆక్సిజనే లేని ఆక్సిజన్ ఎక్కడి నుంచి వచ్చేసింది, ఆక్సిజన్ ఏలియన్స్ ఏమన్నా వచ్చి ఆక్సిజన్ మన దగ్గర వదిలి వెళ్ళిపోయారా, లేకపోతే ఏంటి ఆ కథ అంతా? మనం ఈ నైట్రోజన్ 1.5% ఉన్నది 78 ఎట్లాగా అయిపోయింది, అవన్నీ మనము నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. సో ఇక్కడ వరకు అయితే జరిగిన దాంట్లో రివైజ్ చేసేయండి. మళ్ళీ షార్ట్ బ్రేక్, ఒక కేవలం 1 hour బ్రేక్ మాత్రమే తీసుకోండి. ఆ 1 hour తర్వాత మనము 11 o'clockకి పాలిటీ క్లాస్లో పార్లమెంట్ గురించి చూసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై అండి ఈచ్ వన్ ఆఫ్ యూ. సో మళ్ళీ మనం 11 o'clockకి పాలిటీ క్లాస్లో కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ.